గోపన్న ఏ విధంగా చేసిందంటే అక్కడ వాస్తవంగా ప్రజలతో మమేకమైపోయిండు. ఎందుకంటే 3 సార్లు గెలవరండి. ఎంతో కొంత చేస్తేనే గెలుస్తారు. అక్కడ చాలా అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన పట్టం కట్టిండు. 3 సార్లు గెలిచిన అభ్యర్థి వాళ్ళ వాస్తవంగా దురదృష్టకర సంఘటన. మళ్ళీ కూడా గెలిచాయనే. వాస్తవంగా ఏంటంటే మళ్ళీ ఎన్నికల చూడు మళ్ళీ కూడా గెలుసు. కానీ ఈ విధంగా ఉప ఎన్నికలు రావడం జరిగిపోవడం వాస్తవంగా దుఃఖంలో ఉన్నాం. పార్టీ వాస్తవంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రజలు కూడా వాస్తవంగా కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే రౌడీయిజం చేయలేదు, గూండాయిజం చేయలేదు. ఆయన మొత్తం ప్రజల కోసమే, ప్రజల జీవితం కోసమే మొత్తం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి వెనక ఖచ్చితంగా ప్రజలు ఉంటారు. అంతే తప్ప గానీ ఇలాంటి ఏమి కూడా పనికిరావండి వాళ్ళకి. రైట్. అంటే ఇప్పుడు వారి మృతి కూడా మరి వ్యక్తిగతంగా తీసుకోవాలి కదా. సమాజం గురించి ఆయన మృతి చెందినట్లు కాదు కదా, సేవ చేస్తూ మృతి చెందినట్లు కాదు కదా అన్న ఒక కోణం కూడా బయటకు వస్తుంది. మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? ఆయన ఏ విధంగా ఆడ వేధించిళ్ళు, ఏ విధంగా ఏం చేసిన మా దాసో శ్రవణ్ కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాల్లో మీకు అవసరమైతే మీకు వీడియో కూడా దొరుకుతుంది. ఆయనను వేధించడం వల్ల కొంచెం ఆయన మానసికంగా ఇబ్బంది పడి చనిపోవడం జరిగింది. అంతే తప్ప గానీ ఆయన వాస్తవంగా మొత్తం ఆయన జీవితం వేరు. వాస్తవంగా చెప్పాలంటే వేరే బిజినెస్లు కానీ అయితే అంతకుముందు 3 సినిమాలు ఏదైతే నిర్మాతగా పనిచేసిండు, దాని తర్వాత నిర్మాత అయిపోయిన తర్వాత కంప్లీట్ గా రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవలలో మమేకమై ప్రజాసేవలో ఆయన జరిగిపోవడం జరిగింది. రైట్. ఇప్పుడు మరి మీకు పోటీ అంటూ మరి ఇచ్చేది మరి ఏ పార్టీ అంటారు? అంటే ఆల్రెడీ మరో 2 పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ ప్రధాన పార్టీగా మీకు పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారు? నేనేమంటున్నా, ఇరు పార్టీలు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. దాని తర్వాత ఏదైతే 2 బడ్జెట్ లో కూడా కనీసం ₹1 తీసుకురాని వాళ్ళు ఏదైతే బీజేపీ పార్టీ. వాస్తవంగా 8 మంది అయితే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా 8 మంది అయితే బీజేపీకి సంబంధించిన ఎంపీలు గెలిచిన తర్వాత కూడా కంప్లీట్ గా వాస్తవంగా ఏంటంటే ఒక ఉత్సవ విగ్రహాల్లో కూడా పనికిరారు. వాస్తవంగా వాళ్ళందరూ మూసీ నదిలో మునిగి సావాలి. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ అభ్యున్నతి కోసం తెలంగాణ సమాజం వాళ్ళని గెలిపించి పార్లమెంట్ పడితే వాళ్ళు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి, ఫ్లైట్లు అటు ఇటు తిరగడానికి పనికొస్తున్నారు తప్ప ఒక్క ఇష్యూను కూడా ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదైతే అసెంబ్లీలో కూడా వీళ్ళు గెలిచిన ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉత్సవ విగ్రహం లాగా. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కాళ్ళు ఒత్తుకుంటా కూర్చున్నారు తప్ప వాళ్ళతోని తెలంగాణకు ఎప్పుడైనా కూడా బీజేపీతోని ఏ ఉద్యమంలో సంబంధం లేదు. బీజేపీకి తెలంగాణ ఉద్యమంలో లేరు, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం లేరు. తెలంగాణలో జరిగిన భూమి కోసం, భుక్తి కోసం, ఏదైతే పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఎక్కడ కూడా లేని పార్టీ. మా సెంటిమెంట్స్ తెలియవు. ఎందుకంటే ఆఖరికి నక్సలైట్లను కూడా ఏదైతే ఘోరంగా చంపుతున్న పార్టీ అయితే బీజేపీ పార్టీ. ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి ఇలా మాట్లాడుకుంటే. ఎందుకంటే వాళ్ళ కొట్లాట ఏంది, వాళ్ళ కథ ఏంది, కాకనే ఏంటంటే తెలంగాణ సమాజం ఏదైతే మొదటి నుంచి చూసింది పోరాటాల పురిటిగడ్డ ఈ తెలంగాణ మీద ఏ పోరాటాలకు సంబంధం లేదు. ఒక మతానికి సంబంధించి ఏదైతే కొన్ని సెంటిమెంట్లను లగరించి వచ్చిన పార్టీ ఈ రోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే తెలంగాణ నేల మీద అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చూసినాం ఎన్ని గొడవలేదు హైదరాబాద్ లో. మేము వచ్చిన తర్వాత శాంతి భద్రతల విషయంలో ఎంత క్రమశిక్షణ పాటించినాం. ఇప్పుడు ఆఖరికి హోమ్ మినిస్టర్ లేని పరిస్థితి. ఇప్పుడు రోడ్ల మీద రోజుకో హత్య, పూటకో మానభంగం జరిగే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఎందుకంటే మేము శాంతి భద్రత విషయంలో చాలా అయితే లేడీస్ ను కూడా కాపాడుకోవడానికి, అయితే మహిళలను కూడా కాపాడుకుని టీమ్స్ తీసుకొచ్చినాం. అదే విధంగా అయితే కమాండ్ కంట్రోల్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు అన్ని పోలీస్ స్టేషన్ కలిపి దాన్ని ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ గా చేసి శాంతి భద్రతలు ఏదైతే చీమ చిట్టుకుమన్నా కూడా తెలిసే ప్రయత్నం చేసిన. ఇప్పుడు దాన్ని దేనిలాగా యూజ్ చేసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పైన ఏదైతే ఒక పైన ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక గెస్ట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకొని దాని మీద కూర్చొని హైదరాబాద్ లో ఏ ల్యాండ్ ఎక్కడ ఉన్నది, ఏ సర్వే నంబర్ ఏందున్నదని ఒక బ్రోకర్ దందాలు చేసుకుంటా నిన్న మాట్లాడతాడు. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే అల్లుని అంబానీ చేసినట్టు నేనంటున్నా 5గురిని అంబానీ చేస్తున్నావు అన్నదమ్ములను. ఈ 5గురు అన్నదమ్ములు అంబానీలు అవుతున్నారు, మంత్రివర్గంలో ఉన్నవారు ఎక్కడికో పోతున్నారు. ఇంకా నువ్వైతే చెప్పలేవు. వైజాగ్ లో కూడా మీరు భూములు కొన్నారు మొన్నటికి మొన్న. మీ అన్నదమ్ములు ఎట్లా కొన్నారని అడుగుతున్నా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు 5గురు అన్నదమ్ములు బాగుపడడానికి వచ్చిన ప్రభుత్వం తప్ప దోపిడీ చేసుకుంటా. ఎందుకంటే ఏదైతే వాస్తవంగా ఏంటంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎక్కడ పోయినా కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమం అన్నా ఈయన చిల్లరగా మాట్లాడుతూ రాజకీయ సభలాగా మాట్లాడుకుంటున్న ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు తిరస్కరించి ఆడ ఉన్న విద్యార్థులు కూడా వాస్తవంగా మన ఉద్యోగం పొందిన విద్యార్థులు కూడా అది వాళ్ళు పొందకపోతే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం సంబంధించిన రాళ్లతో కొట్టి చంపరు. ఎందుకంటే ఇంకెందుకంటే కేసీఆర్ గురించి మాట్లాడడం. కేసీఆర్ వాస్తవంగా ప్రజలు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు పాలించమని ఇస్తే అధికార సభ పెట్టుకుంటావు ఖచ్చితంగా. ఎందుకంటే ఆడికి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తావు. ఎందుకంటే విద్యార్థులు ఉద్యోగం రాసి వచ్చిన వాళ్ళు అదే విధంగా ఇంకా మీటింగ్లు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెడితే ఏం చేస్తారంటే మహిళలను తీసుకొస్తాడు. ఎందుకంటే మహిళా సంఘాలు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే రాకపోతే వాళ్ళకి ఫైన్ కాబట్టి ఆడికి వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత స్టేజ్ల మీద ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన సీసీ ఉంటారు, అదే విధంగా ఏదైతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉంటది, ఇంకా మొత్తం అధికారులు మొత్తం ఉన్న తర్వాత అధికారికమైన సభను రాజకీయ
సభ మార్చుకుని రాజకీయంగా మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డిని ఈ సమాజం క్షమించదు, ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా తరిమికొట్టే రోజులు వస్తాయి. రైట్. అంటే నామినేషన్ వేయక ముందు కూడా మరి కేసీఆర్ గారు ఒక సర్వే చేయించారట ఆ నియోజకవర్గంలో. ఆ సర్వే ప్రకారం మరి మీరే గెలుస్తారని కూడా వచ్చిందని రిజల్ట్స్ అప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. ఆ రిజల్ట్స్ అనేవి అవే జరగబోతున్నాయా? ఇప్పటివరకు తాజా పరిస్థితి ఎలా ఉందంటారు మీ పార్టీ మీద? నేనేమంటున్నా, హైదరాబాద్ లో మీ అరాచకాలు చేయలేదు, హైదరాబాద్ లో మీ ఇల్లులు కూడా కొట్టలేదు, హైదరాబాద్ లో ప్రజల నోట్లలో మట్టి కొట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సెటిలర్లు కూడా వాస్తవంగా 9.5 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు. ఆఖరికి కరోనా టైంలో కూడా ఏదైతే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ సొంత గ్రామాలకు సొంత సిటీస్ కి పోవాలంటే మా జేబులోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వాళ్ళని పంపించింది. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా, కేంద్రం ఇవ్వలేదన్న వాస్తవం అందరికీ తెలుసు. కేంద్రం వాళ్ళ కనీసం ఒక కిరాయిలు కానీ ఒక స్పెషల్ ట్రైన్లు కానీ కనీసం ఇవ్వకున్నా వాళ్ళ బస్సులలో అదే విధంగా ట్రైన్లలో మేము మొత్తం మా సొంత ఖర్చులు పెట్టి వాళ్ళని పంపించినాం. ఆ విధంగా 9.5 ఏళ్ళు వివిధ రంగాల ప్రజలను వివిధ ప్రాంతాల ప్రజలను మొత్తం కడుపున పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం. అలాంటి ఆకు ఓటేస్తారా లేకపోతే మత కళలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, మతం పేరిట ఏదైతే విద్వేషాలు సృష్టించే బీజేపీ పార్టీ వేస్తారా అన్నది ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి చెప్తారు. రైట్. రామూర్తి గారు, ఇంత ముందు కూడా నియోజకవర్గం పెద్దది ఖైరతాబాద్ చెప్పుకునే వాళ్ళం, అందులోంచి విడిపోవడం జరిగింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా ఉన్న పరిస్థితి. ఓటర్లు కూడా చాలా చైతన్యవంతమైన వాళ్ళు, అంటే మధ్యతరగతి వారు ప్లస్ మధ్యతరగతి ఎగువ వారు, అంతకుమించి సెలబ్రిటీలు లేదా సంపన్నులు ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ ఉన్న ఓటు బ్యాంకు అదే రకంగా ఉందా? నేనేమంటున్నా, ఆ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ టాప్ టు బాటం ప్రజలు ఉన్నారు వాస్తవం. ఎందుకంటే టాప్ టు బాటం ప్రజలకు మేము ఎంత చేసినాం అన్నది వాస్తవంగా అన్ని పథకాలు, ఎందుకంటే పేదవాళ్ళకు ఏ విధంగా గడప గడపకు ఏదైతే వాస్తవంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమంగా మళ్ళీ వాళ్ళకే పంచినాం. ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకున్నాం. ఏదైతే గర్భిణీ స్త్రీకి వాస్తవంగా మేము ఏం చేసినాం అన్నది కూడా మీకు తెలుసు. అదే విధంగా వృద్ధులకు ఏ విధంగా ఆదుకున్నాం అన్న విషయం తెలుసు. ఇలాంటి పనులతో మేము ముందుకు పోయినాం అంతే తప్ప. కానీ ఇప్పుడు అభివృద్ధిలో కూడా రోడ్లు కానీ లేకపోతే హైదరాబాద్ ఒక్కప్పటి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్లా పరిస్థితి, ఎంత ట్రాఫిక్ ఉండేది, ట్రాఫిక్ ని ఎట్లా కంట్రోల్ చేసినాం, మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా అస్తవ్యస్తం తీసుకొస్తున్నారు. అదే విధంగా హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు గూలగొట్టి వాళ్ళ కన్నీళ్లకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ కన్నీళ్లను కొట్టుకపోతే, ఎందుకంటే వర్షాకాలమే ఎంతమందిని రోడ్ల మీద వేసిళ్ళు. హైడ్రా పేరుట మూసి పరివాహక ప్రాంతంలో ఏంటంటే వీళ్ళు కమిషన్ల కోసం వీళ్ళకి సంబంధించిన ఏదైతే లేనోని కొట్టాలి ఉన్నోనికి పెట్టాలన్న సిద్ధాంతంతో, ఎందుకంటే లేనోని గూల కొడితే ఉన్నోడు భయపడతాడు కాబట్టి ఉన్నోడు భయపడి రేవంత్ రెడ్డి బ్రదర్స్ దగ్గరకు వస్తారు, కొండలరెడ్డి దగ్గరకు వస్తారు కాబట్టి అక్కడ దుకాణం ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ ప్రజలను పట్టి పీడించుకుంటే, హైడ్రా విషయం కూడా చాలా సందర్భాలు చెప్పా. హెచ్వై అంటే హైదరాబాద్, డి అంటే దోచుకునే, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఏ అంటే అనుముల అన్నదమ్ములు, ఏ అంటే ఇలాగా తీసుకొచ్చి ఏదైతే నైట్ హైడ్రా తీసుకొచ్చి కంప్లీట్ గా వీళ్ళ వ్యవస్థను వీళ్ళ రాజకీయంగా ఎదుగుదలకు డబ్బులు వసూలు చేసుకుంటూ డబ్బుల కోసం అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు అదే విధంగా కాంగ్రెస్ పెద్దలకు పంచుతున్న ఈ రేవంత్ రెడ్డిని తరిమి కొడతారు. ఇంకోటి ఏంటంటే గాలోజీ మాట్లాడిన మాటలు, ఎందుకంటే నేను వరంగల్ బిడ్డగా చెప్తున్నా, ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం వెలుపల వరకు తరిమి కొట్టాం, అదే విధంగా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాను రేవంత్ రెడ్డి చేస్తున్నది అదే. ఖచ్చితంగా ఆయన కూడా ప్రాంతంలోనే పాతి పెట్టే రోజులు వస్తాయి. ఓటింగ్ శాతం 45 నుంచి 47 వరకే ఉంది. మరి పోలింగ్ శాతం పెరిగిందా అంటే అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ 45 నుంచి 47 వరకు ఉన్న ఆ శాతం పెరగకుండానే మీరు ఓటములు గెలుపులు మాకే వస్తాయని ఎలా అనుకుంటున్నారు? జరిగిన ఓటింగ్ లో కూడా 47, 45 అయినా కూడా అందులో మెజార్టీగా మాకే ఓట్లు పడతాయి. అదే విధంగా ప్రభుత్వం వాస్తవంగా ఏదైతే ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, దొంగ ఓట్లు పెంచడంలో కాన్సన్ట్రేషన్ చేసింది. వాస్తవంగా ఏంటంటే ఏదైతే కొత్త ఓటర్లకు అదే విధంగా అయితే అక్కడ ఉన్న ఓటర్లకు ఏ విధంగా చైతన్యపరచాలి, ఏ విధంగా సెలబ్రిటీలతోని కానీ వీళ్ళతోని కానీ ఓటు వేయించాలన్న ఇంకిత జ్ఞానం మర్చిపోయి దొంగ ఓట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక్క ఇంట్లో 50 ఓట్లు 60 ఓట్లు ఇలా సృష్టించుకుంటూ ఏదైతే వాళ్ళకు అలవాటే కదా అండి. ఇప్పుడు ఎడ్డికాలం నుంచి పాలించిన వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఓటు చోరీకి పాల్పడ్డ మొట్టమొదటి నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ. దొంగ ఓట్ల సృష్టికర్తలు అదే విధంగా దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళు ఏటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు మళ్ళా బయటకు వచ్చి ఓటు చోరీ అని మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నాకు ఇంటర్నల్ గా వాస్తవంగా నవ్వొస్తుందండి. ఎందుకంటే దొంగలు అన్నట్టు అరుస్తున్నట్టు వాస్తవంగా అనాదిగా పాలించిందో వాళ్ళు అసలు ఎవరు ఈ విధంగా ఓటు చోరీకి పాల్పడ్డారు, ఏదైతే రిగ్గింగ్ లో పాల్పడ్డారు వాళ్ళే, అదేవిధంగా దొంగ ఓట్లు చేర్చింది వాళ్ళే. ఒక ఇంట్లో 2-3 ఓట్లు ఆఖరికి ఓటేద్దామని పోతే అక్కడ వేరే ఓటు వేయకుండా వేరేటోడు ఓట్లు వేసిన రోజులు కూడా ఇలాంటి సందర్భాలు మనం అన్ని చూసినాం. రైట్. మరో ప్రశ్న కూడా, ఇప్పుడు ఎంఐఎం కి సంబంధించిన మరి ఓటు బ్యాంకు ఎలా మీకే కలిసి వస్తుంది అనుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం అంటారా? ఇంతకుముందు మీతో పొత్తు పెట్టుకున్నారు, మీకు మద్దతు ఇచ్చారు, ఇప్పుడు మద్దతు ఎవరిది అనుకుంటున్నారు వాళ్ళది? నేనేమంటున్నా అంటే ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ ఉంటుంది, వాస్తవంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ మాకు కానీ ఏదైతే ఓటు బ్యాంక్ కాకుండా
న్యూట్రల్ గా ఉండే ప్రజలు. ఆ న్యూట్రల్ గా ఉండే ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది చూసుకోవాలి. ఆ ప్రజలే ఏదైతే న్యాయ నిర్ణేతలు, ఏ ఎలక్షన్స్ అయినా వాస్తవంగా న్యూట్రల్ గా సంబంధించిన ఈ ఏదైతే ఓటర్లు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డిని చీకొడుతున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఆయనను చూస్తేనే టీవీ బంద్ చేసే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి వ్యక్తికి ఓటేయాలంటే ఆలోచించే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఆ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎన్నికలు పెడితే వాస్తవంగా స్థానికంగా లేకుండా చేద్దామని చూస్తున్నారు.